హలో గాయ్స్, ఈరోజైతే ఒక మేకప్ ఛాలెంజ్ పెట్టాలి అని అనిపించింది కాబట్టి ఈరోజైతే మేకప్ ఛాలెంజ్ పెట్టేసాను. ఇప్పుడైతే ఎవరికి మేకప్ చేయాలో జస్ట్ మా మమ్మీ అది పూర్తి ఒక డాల్కి రెడీ అని అంటుంది. సరేలే అని చెప్పేసి ఇంకా మన ఇంటికైతే డాల్ ఇచ్చేసింది. ఇదే నాకు క్యూటీగా చాలా పెద్దగా ఉన్నా కూడా నాకు ప్రైజ్గా ఇచ్చేది. ఇంకా అలా గుర్తుండిపోవాలని చెప్పేసి ఇలాగా రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే ముందైతే రెడీ చేస్తాను, బాగాలేదని చెప్పేసి మళ్ళీ రెడీ చేయమంటే ఈసారి యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకున్నాను. కాబట్టి అయితే మనము మళ్ళీ రెడీ చేసేస్తాం దీన్ని. ఓకే, ముందైతే ఇంకోటి కూడా ఎందుకంటే బాగుంది రెడీ చేస్తే కానీ నాకు గమ్స్ ఇస్తాయంటే ఏవేవి గమ్స్ అంటే ఇవి మనీ గమ్స్, ఇది ఇది లాస్ట్ వన్ అంటే ఈ మెరుపులు గమ్. ఇప్పుడు ఇవన్నీ కూడా మా మమ్మీ నేను బాగా రెడీ చేస్తే ఇస్తుంది అని అంటుంది. సరే లే అని చెప్పేసి నేనైతే రెడీ చేస్తుంది. ఇప్పుడు అయితే మనము దీనికి గౌన్ వేయాలా లేకపోతే చీర కట్టాలా? దీనికి గౌన్ వస్తే నాకు చాలా అవసరం ఉంటుంది, మనం చీరే కట్టాం. చీర కట్టడానికి బ్లాక్ కలర్ వచ్చిందా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లాక్ కలర్, నాకు ఇష్టం లేని బ్లాక్ కలర్ వస్తుందని. సరే ఏం చేయగా విన్ అవ్వాలంటే బ్లాక్ కలరే కట్టాల్సిందే. ఇంకా కట్టేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ జరుగుతుందని. పాపకి బ్లాక్ కలర్ చీర కట్టామని వెళ్తే మా మమ్మీ అది ఈ కలరే బాగుంది ఇచ్చి అని చెప్పాను. ఇంకేం చేద్దామని చెప్పేసి ఉంచేసాను. ఇంకా ఇప్పుడు దీనికైతే దీనికి మేకప్ వేయాలా లేకపోతే ఈ జ్యువెలరీ పెట్టాలా? దీనికి మేకప్ వేస్తే అసలేమి కనిపించే బొమ్మకి ఎవరు మేకప్ వేస్తారు అన్నా. సరే మనం జ్యువెలరీ పెట్టేద్దాం. హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు దీనికైతే మనం మళ్ళీ జ్యువెలరీ కూడా పెట్టేస్తాం. ఇదిగోండి జ్యువెలరీ, చెవులు, వడ్డన జ్యువెలరీ మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ హెయిర్ స్టైల్ మాత్రం. ఇప్పుడు లాంగ్ దీనికి జుట్టేమి లేదు కాబట్టి మనము వదిలేస్తామా లేకపోతే హెయిర్ బ్యాండ్ పెట్టేసి పోనీటైల్ వేద్దామా?